ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, మనందరం చదువుకుంటాం చరిత్ర. పురాణాలలో లోక కళ్యాణం కొరకు అప్పట్లో ఋషులు మహామునులు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే రాక్షసులు ఈ లోక కళ్యాణం జరగకూడదు అని అనేక రకాలుగా ఆ యజ్ఞాలు యాగాల్ని విచ్ఛిన్నం చేసేదానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవారని చెప్పి చిన్నపిల్లలప్పుడు చదువుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. నెల్లూరు నగర నియోజకవర్గంలోనే కాదు, నెల్లూరు కార్పొరేషన్ ఒక రోల్ మోడల్గా ఉండాలా, అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఉన్నత స్థానంలో ఉండాలా అని చెప్పి ఆలోచన చేసి నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా తన కుటుంబం కష్టార్జితంతో సంపాదించినటువంటి సంపాదనలో తనకు ఓట్లేసి గెలిపించి అత్యధిక మెజారిటీ దాదాపు 74,000 ఓట్ల మెజారిటీ గెలిపించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి తను తన కుటుంబం తమ వంతుగా సేవ చేయాలని కోట్ల రూపాయలు తమ సొంత సంపాదనతోనే కాకుండా నారాయణ సార్కు ఉన్నటువంటి విస్తృత పరిచయాలతో అనేక మంది పెద్ద పెద్ద ప్రముఖ పారిశ్రామికవేత్తలు కావచ్చు, మల్టీనేషనల్ కంపెనీస్ అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, సార్కున్న వ్యక్తిగత విస్తృత పరిచయాలతో వారందరి దగ్గర సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని తీసుకొచ్చి నగరంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఓర్వలేక మనం ఏమీ చేయలేకపోతున్నాం, గతంలో మనం ఏమీ చేయలేకపోయాం, నారాయణ సార్ గారు ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు. గతంలో 2014-19 మధ్యలో అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అని విపరీతంగా పనిచేశారు. మళ్ళా ఇప్పుడు పనిచేస్తున్నారు. దీని మీద ఏదో ఒక రకంగా బురద చల్లాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో నిన్న పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.